కోడళ్ళకు వంపుతుందా తినకున్నా తిన్నా అని చెప్పుతాడు కాదు దేవి. మగవాని జీవితం అనేదేంటిదో నీకు అర్థము కాలేదే పిచ్చిదా. నాడ తల్లి చేతుల్లే ఉంటది మగోని జీవితం మొత్తం. అందుకే పూర్వముల పెద్దలు జ్ఞానులు 30 ఏళ్ళ మగవానికి 10 ఏళ్ళ పడతిని లగ్గము ఎందుకు చేసిర్రనుకుంటుంది. చేసుకున్న భార్య పుడమిపై బ్రతికి ఉండంగానే మగోడు కన్ను ముయ్యల్లాని దేవి. భర్త దచ్చినాడు విల్ల ఎత్తన్న బ్రతుకుతది భూమండలం పైన. కానీ భార్య దచ్చినోనికున్న కష్టకాలము లోకం మీద ఏ మొగోనికి ఉండదయ్యా ఓ పెద్దలాలో. నువ్వు దచ్చినాక సత్తా అన్న మాటల్లో కూడా సచ్చేసు పెడుతుంది. ఇయ్యాలను హుస్నాబాద్ వాచవర్కలను శవమై తప్ప అనేనా పురుగుల మందు డబ్బా పట్టనే పడుతుంది. మింగనే మింగుతుంది. ఆమ్లెట్ సురా అనేస్తారు దాన్ని వేసుకునే పోతారు. దాని పానం పోలేకపోతుంది. మొగోడ సత్తరా అని పురుగుల మందు డబ్బా పడతాడు. ఫుల్ బాటలైన మింగుతాడు కానీ మందు డబ్బా ముట్టడు. బిడ్డో ఏమంటావు ఇంకన్నా నిజం అవద్దా? ఆడోళ్ళది జారుడు గుండి, మొగళ్ళది కట్టుడు గుండి. ఎంత అనరాని మాటనన్న గాని పానం అటువంటి సోపది గానికి ముచ్చడి చెప్పాలనిపిస్తుంది. అబ్బో కొంపలు అటకపోతే కట్టకనాగబడుతుంది మొగోని గుండి. ఆడివిల్లది అట్లా కాదు. చేసుకున్న భార్యనే కదని రాత్రి వచ్చి ముచ్చడి చెప్తాడు. పిల్లవే కదా లక్ష్మి 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 గీ అనవల్ల కడ వాళ్ళకట్టు గిట్లా జరిగింది నువ్వు ఎవరికి చెప్పకే అనుకుంటూనే చెప్తాడు పెళ్ళంగా. ఇక ఆ లక్ష్మికి పక్కింటి దాన్ని లేపి చెప్పేదాకా నిద్రపోదోయి. నీతో నీ తమ్ముతోడు దాని తమ్ముడు పిట్టువికి ఎల్లక్కబోయి మల్లక్క వైశిక పోషవరాయ మల్ల లలిత సుకునవ శోభవ పద్మోపాయవని సంసారం తీంటెల్లా. అందుకే ఆడవిల్ల పెదవి మిదికెళ్ళి మాట జారిపోతే నాట పృథవి దాటు దాటు. నువ్వు చెప్పిన మాట లోపల వేదం కనబడుతున్నది. వయస్సునాడు సంపాదించిన పిల్లలన్న ఉండాలి. వయస్సునాడు సంపాదించిన ధనవన్న ఉండాలి. తిరుపతి తీరంగా మోనంది మానంది కాశీ గయా విమలవాడంగ లింగ కాలింగ కాంబోజ కారు మాతలయ రాజ్యాలు తిరిగి సురాది సురుడ మెప్పించి పరమాత్ముడు మెచ్చి ఫలం ఓడి గడితే తిరిగి ప్రాణము తోటి ధరాలు మూలం ఇంటికత్తం. లేకపోతడి విలవడటే సత్తం. బండికి 2 బారెట్టను కట్టుకొని ఇరుపై గొలుసులు ఇల్లందరుసులు బండ్ల మీద పూట బచ్చాలు పోసుకొని భార్య భర్తలు బయలెళ్ళిపోతున్నారయ్యా బిడ్డ బలము కొరకు. ఇద్దరు భార్య భర్తలే అమ్మా. బండ్ల కొలువ తీరబోతున్నారా. ఇద్దరు భార్య భర్తలైనా సంతాన బలానికి ఎట్లా పోతుండరు. బయలుదేరింది
పోతున్నారు వాళ్ళు వచ్చేదో లోపల పొదవ తోడి మూడు గంగలు కలిసి పారుతున్నాయి నాదాకి గంగలో పడతాను ఎత్తనాద కలుగులు పుణ్యాలు నాద తలుగులు దోచరాలి ఇద్దరు భార్య భర్తల గంగలో పడి ఇద్దరి పట్టతాను ఎత్తున్నారా గంగ ముద్దుకాలు వట్టి కోరి గడ్డలు ఈయన కచ్చే వరకల వడు దూచే వరకల్ల గండేరు వరకు లోపల పాడు పడ్డ శివుని గుళ్ళు కదే వీర చెప్పుని గుళ్ళు కన్ను పడుతున్నాదా గుడి లోపల అయిన కాలం దీపం పెట్ట దిక్కులేరు వాడు పడ్డ గుళ్ళను పాటికి నీతి కట్టే నాద తడుపు తోడ వాడి పిల్ల దొరుకుతుందా తెలుగు భార్య భర్తలు ఓ దేవుడు భార్య భర్తలే ఓ దేవుడా నా గుళ్ళ బేటికి గుళ్ళ బేటికి ఏర వచ్చిండ్రు భార్య భర్తలు గుళ్ళ బేటికి వచ్చిర్రు కానాడు తల్లులారా ఆ గుడిని శుద్ధి పెడుతున్నారు ఆ గుడి లోపల ఉన్నది పెట్టిన లింగం కాదు పుట్టిన లింగం ఉద్భవించిన లింగం వెర్లింగం వల్ల ఆడుతున్నదాట లింగాన్ని కళ్ళ చూస్తున్నది సుభద్రదేవి ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగినాం కాశీ దాకా నోమి కాశీలకై ముందు కలిపినాం ఢిల్లీ దాకా నోమి ఢిల్లీ తమ్మ విత్తనం ఎక్కడా మాకు ఏ దేవుడు సంతాన ఫలం మాకు ఇయ్యలేడు సంతాన ఫలం ఈ యొక్క గుడి లోపల దొరకాల లేకపోతే మా ప్రాణం ఇక్కడ తీసుకుంటారా అని లింగానికి పాలాభిషేకం నీళ్ళాభిషేకం నెయ్యాభిషేకం పూలాభిషేకం పత్రాభిషేకం ఐతీలాభిషేకం చేసింది ఎందుకనడు అందులేడన్న సందేశం వలదు ఎందెందు వెతికినా అంతందు గలవాడు నమ్ముకున్న వారికి నాభి అందు ఉంటాడు పరమాత్ముడైనా ఎక్కడ ఉన్నా నువ్వే దిక్కు తండ్రాని కానాడు నా తల్లులాలా ఎక్కడ ఓది లోకాల శంకర గరుడ కంటుడ గౌరమనుడ నీల కంటుడ నిక్షానందుడ పులిచెర మమ్మడ గచ్చర మమ్మడ అని కానాడు లోకాల శంకర మీద భారం వేసుకోని తండ్రి లోకాల శంకర దేవా నిన్నే మందు పరమాత్ముడని ముందు పరలోనితో ఎవనందు దేవా నిన్నే మందు పరమాత్ముడని ముందు పరలోనితో ఎవనందు వెమలాడకు
వాడిని శంకరుడు చూస్తున్నాడు. ఏమిటి విచిత్ర బాధ? పాలోని కన్నీర పగోని కన్నీర ఇత్రుని కన్నీర శత్రుని కన్నీర తోదొంగ దాపుకారి నరవరిని కన్నీర పురవరిని కన్నీర అన్న ఉన్న కన్నీర లేని కన్నీర గోద కన్నీర గొడ్డు కన్నీర పిల్లలున్న కన్నీర పిల్లలు లేని కన్నీర పూలం మీద ఉన్న పంచంగముల కట్ట దుమ్ము వడ దులిపి అరిచేతులు అంజన వేసి ఇగలోకము జగలోకం మత్స్యలోకం మానవలోకం 14 లోకాలు గాలించి చూస్తుంటే భూలోక నగరము లోపల శుభసేన పట్టణం ఏనే ధర్మనందనుడు శుభసేన మహారాజు ధర్మపత్ని సుభద్ర ఒకప్పుడు ఒక్క కొడుకుని నేను ఇచ్చిన అయ్యా నాకు చచ్చిపోతే ఏడుస్తందుకు బిడ్డ లేదని నా గురించి తపస్సు పట్టింది. ఒక్కవేళ తపస్సు పట్టింది అక్కడ చచ్చిపోయాన 3 లోకాలు బగ్గు అని మాడి మషై కింద పడితే సత్యసంధుని కన్నీరు పుడమి పైన పడద్దు. నాగలి నడిసే ఎద్దు కన్నీరు పుడమి పైన పడకూడదు. ఇంటి ఆడి బిడ్డ ఏడవకూడదు. అత్తివాడు కలకల అనుకుంటా ఓత కట్టుకుంటానికి బట్టలు కరువైతే నా బిడ్డ నీకు మరి బిడ్డ ఫలం ఉన్నదా లేదా అని కమ్మ మీద కమ్మను మర్రేసిండు కైలాసపతి. ఆడవారికి పూర్వ జన్మలోన నోసుకున్న సుకూర్త ఫలాలు అనేది వారి అందు నిండుగా కలిగి ఉంటే పుణ్యము కొద్దీ పురుషుడు దొరుకుతాడు, దానము కొద్దీ పిల్లలు ఉడతారు, అదృష్టము కొద్ది అన్నదమ్ములు ఉంటారు. తల్లి చూడు పొద్దేడు పూజలు ఎత్తది, మాపేడు పూజలు ఎత్తది, వారానికి 4 ఒక్క పొద్దుంటది, చుట్టాలెత్తే ఇల్లు గడిగే పెడుతుంది. దాని పాప కళ్ళకొక్క పోరి కనబడదు, ఒక్క పోరడు కనబడడు, ఎదిరింటిది ఉంటదట. 15 రోజులు గాని తానవానికి రాదు, ఏ దేవుడానికి రాడు, ఏడాదికో పిల్లగాడు ఉడతాడాటనే. ఓ తల్లుదారో ఈ పుట్టిన వంటదాట బాగానే పూజలు చేస్తావేమని ఎక్కడేం లేదు, పెయి బాగలేదు అంటదా. మరి కమ్మ మీద కమ్మ మర్రేచుండు పుణ్యాత్పురాల పాపాత్పురాల అని మర్రెత్తుంటే కైలాసపతికి ఒక్క బిడ్డ ఫలం మాత్రం నీ అందు లేదు బిడ్డ. బిడ్డతో పాటు మరో కొడుకు ఫలము కమల పిల్లల ఫలాలు కనబడుతున్నాయి. కమల పిల్లలని గిట్ట ఓడి గట్టిందనుకో 3 గడియల్ల దానికి మృత్యు ఉన్నది. ఓ తల్లుదారు నా బిడ్డ నీ కొడుకుల కొండల్ల పెట్టా, నీ బిడ్డల బిడ్డల పెట్టా. ఎవరి కొడుకులు ఎవరి బిడ్డలు నీ బిడ్డల బిడ్డల పెట్ట. కొడుకులు ఎట్టున్నారు ఎల్ల రేపు ఎక్కతక్క సంపాయిస్తే ఈడెప్పుడు వస్తాడో ఉన్నది, నా చేతికి ఎప్పుడు వస్తుందని కొడుకు చూస్తున్నాడు. ఏం సంపాయపోతే ఇంకెన్ని రోజులు బతారు, నువ్వేం సంపాదించినవరని ఇట్లా అంటున్నారు. ఇక బిడ్డలు అంటే పెడితే పెళ్లి కోరుతున్నారు, లేకపోతే సాగు కోరుతున్నారు. లేదు బిడ్డ చిలిక గోరంకల లెక్క 2 మొగల జంట కనబడుతుంది. వెనుకకు మర్రిపోయే బిడ్డ నువ్వు చచ్చిన్నాడు, నీ భర్త చచ్చిన్నాడు, పొందితో వైకుంఠం తీసుకునటానికి పుష్పక విమానాన్ని పంపిస్తా. నా బిడ్డ నువ్వు మర్రిపోతే నీ ఒక్క కొడుకును 1000 మొదలు చేస్తా అంటే కొడుకుల మనమల ముని మనమల భోగ భాగ్యముల సిరి సంపద చూపిస్తా. నా మాట పట్టుకుని వెనుకకు మర్రిపోతే దాని బ్రతుకు. ఓ అయ్యా ఎల్లైనా పోయేదే రేపైనా పోయేదే, ఇద్దరి కనాలి ఇయ్యవయ్యా నానంటే 2 రోడి కట్టేస్తా. నడవ నాకేం వచ్చినాయం కన్నా ఎదికేమి తీట, ఏకిచ్చి పత్తులు కొనుక్కొని మల్లికేమి తీట, మంచం ఇచ్చి కింద వండ నారవోచినోడు నీరు పోతాడు, సూదిగుచ్చిన డాక్టర్ గోలిస్తాడు, కోటర్ ఇచ్చినోడు వాటర్ ఇస్తాడు. నడవ నాకేం వచ్చిందన్నాడు ఆ శంకరుడు. పోతున్నా 5 అడుగులు కింద పెట్టింది, శంకరునికి లేని అనుమానం వచ్చింది. నేను నిజంగా శంకరుని రూపం మీద గిట్ట సుందరగిరిలో అడుగు పెట్టిందనుకో, నీ భాగ్యం శంకర రాక రాకచ్చును నైంత పెట్టు నాకు వచ్చి నైంత పెట్టు నాకు వచ్చి పెట్టేది. అరే అడుగురా శంకరుడు అంతటి వాడి ఊరికైతే ఓరిస్తారు. అజయ్ కుమార్ మంచిగా వచ్చారు, బాంచని అరటాకు లాంటి సున్నితమైన పాదము తీసిన ఇంత పెట్టు నా ఇల్లు పావనం అవుతుంది అన్నారా. మళ్ళీ ఈ మానవులకు కోరుకునే రీతి కూడా పాడుగాదు. ఒక ఊళ్ళో రామన్న లక్ష్మణ 2 అన్నదమ్ములు పుట్టిరట. వాళ్ళ 50 చచ్చిపోంగ ఒక్కటే ఉంది గుడిసే. ఇక వీనికైంది వానికైంది లగ్గం. ఇక పెద్దోన్న అంత తెలివి కన్నాడు, తమ్మి నీకాయ నాకాయ గుడిసెలు నువ్వు ఉంటే నేనుండరాదు, నేనుంటే నువ్వు ఉండరాదు, ఊడవీపురా ఏరు పడదావు అన్నాడట. ఇక అన్నాను నా ఇన్నెనక నీ మాట కింద పెడితే నీ మనసు ఎంతో నచ్చిపోతుందో అన్నాడు. ఆ చిన్నోడు ముండ కొడుకు నిండు చలికాలం గుడిసెను ఊడవీకిండు 2 పాలు